హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? ఇదిగో ఈరోజు శుక్రవారము. మన పూజ అయితే ఇలా ముగిసింది ఫ్రెండ్స్. పూలు అయితే దొరకట్లేదు. నిన్నంతా జగదాంబ సెంటర్ అంతా ఎత్తుకొచ్చాను. లోకల్ వాళ్ళకైతే అర్థమై ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఎండలకు పూలే దొరకలేదంట. ఏమన్నా కొంచెం దొరికింటే అవి బస్టాండ్లో దొరుకుతున్నాయి. బస్టాండ్కి పోలేక తేలేదు ఫ్రెండ్స్. ముందుగా తెచ్చిపెట్టుకోవాల్సింది, ఇంట్లో లేవు. ఇదిగో కొంచెం జాజి పూలు ఉంటే అలా వేసేసి పూజ అయితే ముగించాను. ఇదిగోండి ఫ్రెండ్స్, శుక్రవారం తమలపాకులు ఆరితే అన్నాను కదా ఫ్రెండ్స్. ఇదిగో ఇలాగా 11 తమలపాకులు కానీ 21 కానీ లేదా 13, 15 ఇంతకుముందు వీడియోలో లెంత్ వీడియో కూడా పెట్టాను మన ఛానల్లో, చూడండి. రాజమండ్రి నుంచి అయితే ఒక అమ్మ ఫోన్ చేసింది. అది ఎలా అమ్మ తమలపాకులు దీపం పెడుతున్నావు వివరంగా చెప్పమన్నది. ప్రతి ఒక్క ఆకు ముడి వేయాలి. ముడి వేసి మనం ఈరోజు సాయంత్రం 3 పైన కానీ 4 పైన కానీ ఇవి మళ్ళీ మనం దాల్ముద్రానికి కట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత 3 days ఉన్న తర్వాత ఆకుల్ని అప్పటికి వాడిపోతాయి, ఎక్కువ రోజులు ఉండవు. ఎందుకంటే మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకుంటే ఉంటాయి. మనం తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఉండవు, వాడిపోతాయి. కాబట్టి ఆ తమలపాకులు అనేది మనం పడేయకూడదు ఫ్రెండ్స్. ఎక్కడంటే అక్కడ డస్ట్బిన్లో. లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి తమలపాకుల మాల, తమలపాకులు ఆరతి, తమలపాకులు మాల. ఇంకా ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఆంజనేయ స్వామి ఉంటే అలా వేసుకోండి. మా ఇంట్లో ఆంజనేయ స్వామిని అయితే పెట్టుకోలే. ఎప్పటికైనా బాబు పెళ్ళి అయితే పిల్లలు తిరుగుతూ ఉంటారు కదా, దేవునికి కూడా కోపం వస్తుంది. ఆయన పెళ్ళి కాని దేవుడని మేమైతే పెట్టుకోలేదు ఫ్రెండ్స్. ఇదైతే శ్రీనివాసుని కళ్యాణం, ఇదైతే శ్రీలక్ష్మీదేవి, ఇక్కడైతే పార్వతి పరమేశ్వరులు, బొజ్జ వినాయకు వాళ్ళ కుమారులు ఇద్దరు, సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు. ఇదిగో తమలపాకులు ఆరతి ఇవ్వాలంటే ఇలాగా 5 దీపాలు ఒకే దీపంలో ఉండేట్టుగా అమర్చుకోవాలి. ప్రతి ఆకుకు అయితే గంధం పెట్టి అయితే బొట్లు పెట్టాలి ఫ్రెండ్స్. ఒట్టి ఆకులు అయితే దాల్ముద్రానికి కట్టకూడదు, అది విషయము. ఇంకా మామూలుగా మనము మామూలు దీపము మన గృహానికి, ఉప్పు దీపము మనకి కనుజిష్టికి, నెగిటివ్ ఎనర్జీ వగేరా లోకల్ దిష్టి అన్నీ కూడా వగదిలిగిపోతాయి. ప్రతి శుక్రవారం మనము దీపింతలు క్లీన్ చేసి ఇలా ఉప్పు దీపం పెట్టుకోవడం వల్ల ఒకటి, ప్రతి వీడియోలో కూడా చెప్తున్నా, దేవునికి మనం పంచ పరిమాణాలు పెట్టకపోయినా ఇలా కొంచెం వాటర్ అయితే పెట్టండి, దేవుళ్ళకి కూడా దాహం వేస్తుంది ఫ్రెండ్స్. మనము నీళ్ళు అనేది పెట్టకపోతే వాళ్ళ ఆకృతి కూడా అలాగే మనం ఏమి ఉంటుంది. లేదంటే వాటర్ పెట్టినప్పుడు మనపైన శాంతమైన ప్రేమ ఉంటుంది. ఇలా ఫ్రెండ్స్ తమలపాకుల ఆరతి అయితే ఇది. ప్రతి ఆకుకు ముడేసుకోవాలి. నూలు దారం తీసుకొని పసుపులో మనం అద్దుకోవాలి. పసుపులో కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత దాంట్లో నూలు దారమే కావాలి ఫ్రెండ్స్, మిషన్ దారం అయితే కాదు. నేను దానికనే ప్రత్యేకంగా తెచ్చుకుంటాను దారము. అది తర్వాత తమలపాకులు వాడిపోయినాక అవి బాగా నలిపేసి పౌడర్లాగా చేసి మనం వాటర్లో అన్నా కలిపేసి మొక్కలకు వేసేయాలి. లేదంటే మీరు ఎక్కడన్నా దేవాలయాలకు కానీ మనం అట్లా కోనేట్లలో అట్లా మునిగేటప్పుడు కూడా అట్లా జల్దీలో కలిపేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్. ఈ దారం అయితే మగవాళ్ళైతే కుడి చేతికి, ఎడమ చేతికి, కుడి చేతికి, ఆడవాళ్ళైతే ఎడమ చేతికి అట్లా కట్ చేసి మళ్ళీ మనం వాడుకోవచ్చు ఫ్రెండ్స్. లేదా అలాగే దాల్ముద్రానికి కొన్ని ఇచ్చేయచ్చు. మళ్ళీ నెక్స్ట్ బేస్తవారం అదే దారానికి కూడా మళ్ళీ పసుపు నీళ్ళలో కడిగి ఇలా తమలపాకులు మీకు ఓపిక ఉండి ప్రతి వారం కూడా తమలపాకులు ఆరి తెచ్చుకుంటే ఫ్రెండ్స్ కుటుంబానికి ఎంత మేలంటే, మనకు డబ్బు పరంగా కానీ ఇంట్లో సంసారానికి ఏది తక్కువ చేయదు ఫ్రెండ్స్. లక్ష్మీదేవి ఎప్పుడు మన ఇంట కొలువు ఉంటుంది, మనకి ఎప్పుడు తక్కువ ఉండదు. మనకు డబ్బు పరంగా కానీ ఇంట్లో మన తిండి పరంగా కానీ మనకి ఏదైనా, మనకి ఇంట్లో ఏ ఇబ్బంది ఉన్నా ఫ్రెండ్స్, ఇంకా అన్ని ఇబ్బందులు నేను చెప్పలేను. ప్రతి ఆర్థిక పరిస్థితులు అంటే ప్రతి ఒక్క మీ ఇబ్బందికి కూడా చాలా మేలు. లక్ష్మీదేవి
మన ఎన్నింటి ఉంటుంది, మన ఇంటి నుంచి ఎక్కడా పోదు. అది విషయం ఫ్రెండ్స్. ఇలాగ తమలపాకులు హారతి అంటే చాలా ఇష్టం. ఆంజనేయ స్వామికి ఇంకా ఇష్టం. మీరు అలా తమలపాకులు హారతి ఇచ్చి ఆయన పాదాలు పట్టుకోవడము, మీరు ఎక్కడికి పోయినా మీరు విజయవంతులే. అది ఫ్రెండ్స్. వీడియో లెంత్ అయిపోతుంది. ఇలా చిన్న వీడియోగా ఇంతకుముందు కూడా చాలా లెంత్ వీడియో అయితే పెట్టాను. వివరంగా ఫస్ట్ నుంచి తమలపాకులు మాల కట్టేది కూడా ఎలా కట్టాలా, ఎలా ముడి వేయాలని కూడా మన ఛానల్లో ఉంది, చూడండి. చేత కాకపోతే అలా చేసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా నేనైతే ఇవి నైటే అన్నీ కడిగి క్లీన్ చేసి పెట్టుకుంటా. ఉదయాన్నే మనం బ్రహ్మముహూర్తంలో తమలపాకులు హారతి ఇవ్వలేం ఫ్రెండ్స్, లేట్ అవుతుంది. నేను స్నానం కూడా బేస్తవారమే చేసేస్తాను. మీరు వయసులో ఉన్న వాళ్ళైతే ఉదయాన్నే స్నానం చేసుకుంటే కూడా బెస్ట్ అనుకుంటా. మాలాంటి పెద్దవాళ్ళకైతే రాత్రి చేసినా పద్దం చేసినా ఇబ్బందులు ఏమి ఉండవు ఫ్రెండ్స్. మీరైతే అలాగా ఎగ్జాములు వేసే శక్తి ఉంటే చేసుకొని ఇలా తమలపాకులు ఆర్తించుకోవడం మీ కుటుంబానికి చాలా మేలు. నేను చెప్తున్నా. నాకు ఫోన్ చేసి అడిగిన వాళ్ళకు కూడా ఈ వీడియో చూడండి, ఎలా కట్టాలనేది చూడండి. తమలపాకులకి ప్రతి తొట్టెముకు కూడా అలా ఒక్క ముడే వేసుకోవాలి అంతే. తమలపాకులు పళ్ళెంలో పెట్టుకొని మధ్యలో దీపాలు పెట్టుకొని దేవునికి అలా ఆరతి ఇచ్చేసుకొని చూడండి. ఇంకా మనం అక్కడ పెట్టేసుకోవడమే. ఆ ఆయిల్ అయిపోయేంతవరకు దీపాలు వెలుగుతాయి. అవి కొండ ఎక్కిపోయిన తర్వాత దీపాన్ని తీసి అట్లా పక్కన పెట్టుకునేసి ఈ తమలపాకులు అయితే మనం సాయంత్రంగా మనకు అంతకు లోపల కొండ ఎక్కితే పద్దన్నే కూడా కట్టేసుకోవచ్చు. దీపాలు కొండ ఎక్కిపోయిన తర్వాత లేదు ఇంకా మధ్యాహ్నాక వెలుగుతూనే ఉన్నాయనుకో, సాయంత్రం 3 తర్వాత 4 తర్వాత దాలముద్రాన్ని కట్టేసుకోవాలి. అవి వాడిపోయినాక ఆకులు జల్దీలో కలుపుకోవాలి. లేదంటే ఇంట్లో అయినా పౌడర్ చేసి మనం ఒక జగ్గులో కానీ దాంట్లో కలిపేసి ఆ వాటర్ మొక్కలకు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎవరంటే వాళ్ళు తొక్కే ప్లేస్లో అస్సలు వేయకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చింది అనుకుంటున్నా. వీడియో అయితే చివరి వరకు చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా అనేకులకు షేర్ చేయండి. నచ్చితేనే లైక్ కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్.